వెల్కమ్ బ్యాక్ టు అవర్ జెస్కార్ ఛానల్. మన జెస్కార్ ఛానల్ని ఎవరైతే మొదటగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో భాగంగా టీడీపీ మరియు కూటమి యొక్క మేనిఫెస్టో గురించి మనం చూద్దాము. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి మేనిఫెస్టో కూడా మన వీడియోలో అప్లోడ్ చేశాము. ఆ యొక్క మేనిఫెస్టోకి మరియు ఈరోజు ప్రకటించినటువంటి టీడీపీ యొక్క మేనిఫెస్టో గమనించినట్లయితే, నిన్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో నిరుద్యోగులకి భరోసా ఇస్తూ ఎటువంటి హామీ ఇవ్వలేదు, ఎలాగ ఉద్యోగాలు ఇస్తామని కూడా ఎటువంటి ఒక్క ఉద్యోగానికి సంబంధించినటువంటి కూడా ప్రకటన జరగలేదు. కానీ ఈరోజు జరిగినటువంటి మేనిఫెస్టో పరిశీలించినట్లయితే, ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకు ప్రతి ఒక్కరికి 1500 రూపాయల నెలకి ఉచితంగా ఇస్తామని ప్రకటించడం జరిగారు. మరియు తల్లికి వందనం కింద ఎంతమంది అయితే పిల్లలు ఉంటారో, స్కూల్కి వెళ్తున్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వడానికి టీడీపీ మేనిఫెస్టో తీసుకొచ్చింది. ఇది తప్పనిసరిగా ఉపయుక్తంగా ఉంటుందని మనం భావించవచ్చు. అదేవిధంగా ఎవరైతే పేద అంటే బిలో పవర్టీ లైన్ కింద ఉన్నారో వాళ్ళకి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి కూడా కూటమి ముందుకు వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి రైతుల యొక్క పెట్టుబడి సహాయం కింద ప్రతి ఏటా 20,000 ఇవ్వడానికి మా చంద్రబాబు నాయుడు ప్రభుత్వము మరియు కూటమి ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వారు వేటకి వెళ్ళినటువంటి సమయం కాకుండా మిగిలిన సమయంలో వారికి ఎటువంటి ఉపాధి ఉండదు. ఆ సమయంలో వాళ్ళకి ఎటువంటి ఉపాధి ఉండదు కాబట్టి 20,000 రూపాయలు సహాయం నిధిగా వాళ్ళకి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటికి ఉచిత కళాయి కనెక్షన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ఈ వీడియోలో మెయిన్ హైలైట్ అయినటువంటి ఏదైతే వైఎస్ఆర్సీపీ నిన్న ప్రకటించినటువంటి దాంట్లో డిఎస్సి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఈరోజు టీడీపీ ప్రభుత్వము ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో మెగా డిఎస్సికి మొదటి సంతకము అని ఒక భరోసా కలిగించి నిరుద్యోగులకి ఉత్సాహాన్ని కల్పించారు. ఎంతోమంది డిఈడి బీఈడి చేసినటువంటి వాళ్ళు 1000 కళతో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ యొక్క కళ ఫలించినట్లుగా ఫీల్ అవ్వటం జరుగుతుంది. ఇంకా గమనించినట్లయితే ఇంకా ఎన్నో పథకాలు కూడా తీసుకురావడానికి ముందు సిద్ధంగా ఉన్నారు. ఇంకా 20 లక్షల పోస్టులను క్రియేట్ చేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతామని వారు ఎంతో కాన్ఫిడెన్స్గా చెప్పారు. ఇంకా ఆర్యవైశ్య యొక్క భరోసా కల్పించడం కోసం వారికి ఒక కార్పొరేషన్ తయారు చేసి వాళ్ళకి భరోసా కల్పించాలని ఉన్నట్లు తెలిసింది. అదేవిధంగా స్వర్ణ కళాకారుల యొక్క గురించి కూడా వాళ్ళకు కూడా ఒక కార్పొరేషన్ తయారు చేసి వాళ్ళకు ఒక ఆర్థికంగా చేయూతనియడానికి కూడా ముందుకు రావడం జరిగింది. ఈ విధంగా ఎన్నో మేనిఫెస్టోస్. అదేవిధంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో పోయినసారి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిరుద్యోగ భృతి 2000గా ఉండేది. ఇప్పుడు నిరుద్యోగ భృతి కింద తప్పనిసరిగా వాటిని కంటిన్యూ చేసి 3,000 రూపాయలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. అదేవిధంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇవ్వడానికి కూడా కూటమి మనకి ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఇంకా బీసీ రక్షణ చట్టం కూడా తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ప్రకటించినటువంటి టీడీపీ మరియు కూటమి ప్రకటించినటువంటి ఈ యొక్క మేనిఫెస్టో అందరికీ ఆమోదయోగ్యంగా మరియు ఉపయుక్తంగా ఉండటము విశేషము. అటుపక్క ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో, తర్వాత వచ్చేసి నిరుద్యోగులు ఉన్నారు, అదేవిధంగా కొన్ని 20 lakhs యొక్క పోస్టులను కూడా వాళ్ళను క్రియేట్ చేసి నిరుద్యోగులని ఆదుకోవడానికి కూడా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాన్ని తప్పనిసరిగా మెచ్చుకోక తప్పదు. ఇవన్నీ ఈ మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో అది తప్పనిసరిగా ఈ కూటమి అందరూ అమలు చేసి ప్రజల యొక్క మన్ననలను పొంది తప్పనిసరిగా వాళ్ళ యొక్క మేనిఫెస్టోని నిలబెట్టుకొని ప్రజలకు సహాయం చేయాలని ఆ మాట మీద నిలబడి ప్రజలకి నమ్మి ఓటేసినట్లయితే వారి యొక్క మాట నిలబెట్టుకొని మాటకి గౌరవం ఉంచుకోవాలని కోరుకుంటూ మన యొక్క ఛానల్ని మరొకసారి ఆదరిస్తున్నందుకు మీకు మరియు మన యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనండాల్.